నర్సరావుపేట పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఎదురు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయంటూ రాకీ న్యూస్లో ప్రసారం చేయటం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే చదల్వాడ అరవిందబాబు సంబంధిత అధికారులకు అక్కడ చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని ఆదేశించడంతో వెంటనే అధికారులు అక్కడ ఉన్న చెత్త కుప్పలను తొలగించారు. సమస్యను తెలుసుకొని వెంటనే పరిష్కరించినందుకు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు రాకీ మీడియాకి మరియు ఎమ్మెల్యేకు విప్లవ వందనాలు తెలియజేశారు. కరెంట్ ఆఫీస్ దగ్గర మినీ డంప్ యార్డ్గా ఉన్నటువంటి పరిస్థితిలో రాకీ మీడియా ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా అధికారులని వాళ్ళందరూ కూడా పిలిచి వెంటనే దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. మరి నర్సరావుపేటలో పరిసరాలను అన్నింటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది. అనేక సార్లు సిపిఐగా కూడా పల్నాడు బస్టాండ్ కానీ అదేవిధంగా మన గుంటూరు రోడ్లో ఉన్నటువంటి డంప్ యార్డ్ని కానీ అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నిన్నగాక మొన్న ఏంజల్ డాయిస్ దగ్గర ఉన్నటువంటి చెత్త చెదరం మొత్తం తీసుకెళ్తే చెప్తే అటు కమిషనర్ గారు కానీ అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో చెప్పిన వెంటనే స్పందిస్తూ ఉన్నారు. పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవటం, రాకీ మీడియాలో రావటం, వాటన్నింటిని కూడా పరిశుభ్రంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రాకీ మీడియా ద్వారా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.